వెంకటేశ్వరుడు వెంకటాచలపతి శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారం. వేమంటే పాపాలు, కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో భక్తులకు ఇళ్లలో దర్శనమిస్తున్న నారాయణుడు ఏడుకొండలవాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తి భావంతో నోరారా పిలిస్తే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. స్వామి చరిత్ర ఇళ్లలో ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవాలన్న కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. అందరినీ సమ్మోహనపరిచే అతిలోక సుందరమైన రూపం శ్రీనివాసుడు. నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను, కానీ నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను అన్న భావనతోనే నిత్యము కోట్లాది మంది భక్తులకు తన మంగళకరమైన దర్శన భాగ్యం కలిగించాలని వైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలోని వెంకటాచలంలో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా వక్షస్థలమందు శ్రీ మహాలక్ష్మితో స్వయం వ్యక్త రూపంలో ఆవిర్భవించారు. తాను ఉన్న చోటే వైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో, కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో భక్తులకు అభయమొసగే భక్త సులభుడు ఆ వెంకటేశ్వరుడు. తిరుమలేశుడికి అనేక నామాలున్నాయి. అవన్నీ సొంత పేర్లా అంటే ఎవరూ చెప్పలేరు. కానీ భక్తులు ఎంతో ప్రియంగా, ఇష్టంగా, భక్తితో పిలుచుకునే నామాలు. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథనాథుడిగా, ఆర్తజన దీక్షా దక్షుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, శ్రీనివాసుడిగా, అన్నింటికీ మించి గోవిందుడిగా కొనియాడబడుచు కొలవబడుతున్నాడు. పద్మావతీ దేవి అలుమేల మంగపతిగా, సప్తగిరీశుడిగా, తిరుమలేశుడిగా భక్త కోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వెంకటాద్రికి సరితూగే స్థానం కానీ, వెంకటేశ్వరుడికి సమానమైన దైవం గాని లేరని శాస్త్ర కథనం. భృగు మహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం, శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై అవతరించడం ఇదంతా విష్ణులీల విశేషమని మహర్షుల మాట. శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించారు. కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు తిరువీధులలో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తున్నారు. స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహ తీర్థపానం ఈ మూడు ముల్లోకాలలో దుర్లభాలని స్కాంద పురాణం తెలుపుతోంది. వినా వెంకటేశం ననాతో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటే స్వామి నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు, నిన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాం. స్వామి కృపతో మూగవాడు మాట్లాడగలుగుతాడని, కుంటివాడు నడవగలుగుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే అంటూ భక్తులు రెండు చేతులు జోడించి శ్రీహరి వెంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు. శ్రీ మార్కండేయ మహర్షి వారు శ్రీ వెంకటేశ్వర మహత్యంలో వజ్రకవచ స్తోత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి. ఇందులో శ్రీ వెంకటేశ్వరుని స్మరిస్తూ ఉంటే మనకు సంపూర్ణ రక్షణ ఉంటుందని తెలియచేయబడింది. ప్రతిరోజు వేల కొలది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించి తరించగా ఏటా బ్రహ్మోత్సవాలు, ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే లక్షలాది మంది భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతున్నారు. ఏడుకొండల స్వామి వారి లీలలు వర్ణనాతీతములు. శ్రీవారికి శనివారం ఎంతో ప్రీతికరం. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం తిరుమలేశుడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనే. అందుకే ప్రతి భక్తుడు శనివారం నాడు ఆయనను స్మరించుకుంటారు. వీలైతే తిరుమలకు వెళ్ళి దర్శించుకుంటారు. సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం,
శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామిని శనివారం ప్రీతికరంగా పూజిస్తారు. అందుకే శనివారం రోజు శ్రీవారిని దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శించుకోలేని వారు ఇంటి పట్టునే ఆయనను స్మరించి పూజలు చేసుకున్న శుభ ఫలితాలు చేకూరుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఆ స్వామివారి వైభవాన్ని భక్తులకు తెలియచేయాలన్న సత్సంకల్పంతో ఆరాధ్య ఛానల్ వారి ఆధ్వర్యంలో అనంతపురం అశోక్ నగర్ నందు వెలసిన శ్రీ రమా సమేత సత్యదేవుని ఆలయ కమిటీ వారి సహకారంతో ప్రముఖ ప్రవచనకర్త పుట్టపర్తి వాస్తవ్యులు శ్రీ వి అన్నాజీ గారితో వారం రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర వైభవం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటి మహోత్కృష్టమైన సప్తాహాన్ని భక్తులందరికీ తెలియచేయాలన్న సంకల్పంతో మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు అందజేయడం జరుగుతోంది. భక్తులందరిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని భక్తిపూర్వకంగా ఆ స్వామివారిని వేడుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.